ఆధారపడాలి. ఎలా ఆధారపడాలా? నీ అవసరతలు తీర్చటానికి, నీకు మంచి జరగడానికి కాదు. లోకములో ఉన్న పాపము నుంచి విముక్తి పొంది శాపములలో, లోక శాపములతో దేవుణ్ణి దూషించుట కంటే కూడా ప్రభువు పైన ఆధారపడే వాళ్ళు ఎలాంటి వారంటే దేవుని పైన అధికమైన ప్రేమ చూపించాలి. లోకంలో బ్రతుకుతూ జీవిస్తూ దేవుడు నాకు అన్ని చేయాలన్నా ఎక్కడి నుంచి చేస్తాడండి? చేయడు కదా. మరి కొన్ని దినములే మనం బ్రతకబోచున్నాం అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మరి అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నామంటే ప్రభుని బట్టి నువ్వు ఎంతైనా ఆలోచన చేయాలి కదా. అందుకే ప్రభు అంటున్నాడు, ఈరోజు నిన్ను నన్ను ప్రేమించి నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ నువ్వు నన్ను ప్రేమించటం లేదు, దయ చూపటం లేదు. ఎందుకు? ఎక్కువజామున ప్రార్థన చేయలేకున్నావంటే లోకములో సుఖము కావాలి, ఆనందము కావాలి, సంతోషము కావాలి. వీటి కోసమే బ్రతుకుచున్నామా? మరి అలా కాదు. కాబట్టి ప్రభు ఈరోజు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము రూతు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం, యెహోవా మీ ఎడల దయచూపునుగాక. యెహోవా మన ఎడల దయచూపునుగాక. ఇంకా మనము అనేకమైన పాపములలో పడి ఉన్నప్పుడు కూడా యెహోవే మీరు చేస్తున్న ప్రతి పాపానికి ఆయన దయ చూపిస్తున్నాడు. శాపయిస్తటం లేదు, కోపం చూపించటం లేదు. అయితే కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయో నీకు దయచేసేదను. నీవు ఏగురాలు అని నా జనులందరూ ఎరుగుదురు. ఆమె ఏగురాలని నా జనులందరూ నిన్ను గూర్చి తెలుసుకుందురు, వాళ్ళు ఎరుగుదురు. కాబట్టి నువ్వు ఏదైతే అడుగుచున్నావో, ఏదైతే దైత్యమని కోరుకుంటున్నావో నేను ఇస్తాను. అయితే నీలో ఒక మార్పు ఉండాలి, నీలో దేవుని పట్ల ప్రేమ ఉండాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే, నీకు దయచేస్తున్నాడంటే, అడిగినదంత ఇస్తున్నాడంటే నీవు దేవుని పట్ల ఒక ప్రేమ కలిగి జీవించాలని దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు. లోకస్తురాలుగా ఉండి దేవుని దయ, దేవుని కృప, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే ఒక్క రూమైనా కూడా ఆలోచన లేదా? ఆలోచన లేకుండా దేవునిలో బ్రతకాలన్నా, దేవుని బిడ్డలు కావాలన్నా అది అసాధ్యమే. కాబట్టి దేవుడు అంటున్నాడు ఈరోజు, నా దీవెనలు